యోహాను పత్రికలో 4-5 అధ్యాయం మనం చూస్తాం. అక్కడ 16 వచనంలో మరణకరమైన పాపము, మరణకరం కాని పాపం అని ఉంటుంది. అసలు మరణకరమైన పాపం అంటే ఏంటి అని మనం చూస్తే ఒక 3 చూడవచ్చు, ఇంకా ఉండొచ్చు కానీ అయితే 3. ఒకటి ఏంటంటే మరణకరమైన పాపం అంటే ఏంటంటే మనం చూస్తాం, ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం చేశాడు. తినుదినమున ఏమవుతా అని చెప్పాడు దేవుడు, చచ్చేదవు లేదా మరణిస్తామన్నాడు. అందుకే ఆదాము ఏమయ్యాడు, మరణించాడు కదంటే, ఆత్మీయంగా మరణించాడు అనేది. ఎందుకంటే దేవుని మాట ప్రకారం అది, లేకపోతే మరణించకపోతే ఏమైంది, దేవుడు చెప్పిన మాట అబద్ధం అవుద్ది. అందుకే ఆదాము ఆత్మీయంగా భౌతికంగా ఉన్నాడు, మరణించాడు. ఇంకొక విధంగా కూడా చూడొచ్చు, ఆదాము బతికిన సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల కాల 900 పైగా ఉంటాయి, 900 చిల్లర ఉంటాయి ఆదాము మనం గురించి చూస్తే. అయితే కానీ 1000 సంవత్సరాలు కూడా కాదు. దేవుని లెక్కలో మనం చూస్తే దేవునికి 1000 సంవత్సరాలు ఒక దినముతో, ఒక దినమే. కనుక మనము ఆదాము ఒక దినము కూడా బ్రతకలేదు, అంటే 1000 సంవత్సరాలు కూడా బ్రతకల ఆ దినాలను ఆయన దేవుని లెక్కలో చూస్తే. సరే, అయితే ఇక్కడ ఈ మరణకరమైన పాపం అంటే ఏంటంటే, పాపం చేసిన తర్వాత దాన్ని ఒప్పుకోకపోతే, పశ్చాత్తాప పడకపోతే ఆ నిలిచి ఉన్న పాపాలు, పశ్చాత్తాప పడకపోతే నిలిచి ఉంటాయి ఆ పాపాలు. ఆ నిలిచి ఉన్న పాపం ద్వారా మరణం వస్తుంది. అందుకే మనం చూస్తే కొంతమంది దానికి మనం ఒప్పుకోలేదు అంటే, ఆకాను ఒప్పుకున్నట్లుగా ఉన్నాడు కానీ తిరిగి తను సరైన చేయదు. సౌలు ఒప్పుకున్నట్టే కనపడతాడు కానీ మళ్ళా మనం ఫరో చూస్తాం, ఫరో కూడా పాపం చేసి ఒప్పుకున్నట్టే ఉంటుంది కానీ మరలా. అంటే ఇక్కడ అదే సమయంలో మనం దేవుని వాక్యం చూస్తే అననీయ సఫీరా ఉంటారు. అననీయ సఫీరా పేతురు దగ్గరికి వచ్చి వారు అబద్ధం ఆడారు, తర్వాత పరిశుద్ధాత్మను మోసం చేయడానికి వాళ్ళు ఇంకా కనబడతా ఉంటాయి అపోస్తల కార్యంలో మనం. అయితే వాళ్ళు అబద్ధం ఆడినప్పుడు, అబద్ధమా అంటే కాదంటే అబద్ధము పేతురు గారు 3 సార్లు ఆడారు కదా మరి. అయితే పేతురు ఏం చేశాడు తెలుసా, వెలుపుడు ఏడ్చి ఏం చేశాడు, అంతా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించినప్పుడు ఇంకా అతను ఎవరు కూడా ఏమనలేరు, దేవుడే క్షమిస్తే మనం ఇప్పటం అది. కాబట్టి ఆ తర్వాత చూస్తే మరి అననీయ సఫీరాలు ఏం చేస్తారంటే, వాళ్ళు అబద్ధం ఆడడం కాదు, మోసం చేయడం, పరిశుద్ధ మోసం చేయడం ప్రయత్నం చేయడం కాదు, ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. తర్వాత సఫీరా కూడా ఇంతకే అమ్మారమంటే అంతే అని చెప్పేసి అన్నది కానీ పశ్చాత్తాపం అనేది రాలా. అంటే చూడండి, పశ్చాత్తాపడకపోవటం వల్ల ఆ దినాలు ఆదిమ సంఘం చాలా దైవికంగా ఉన్న సంఘం, అంత ఎలాగంటే యథార్థత, పరిశుద్ధత, దైవికంగా ఆదిమ సంఘం ఉడుతున్న కాలంలో పశ్చాత్తాపడకపోవటం వల్ల మరణం వచ్చేసింది. సంఘమంతకు భయం కలుగుతూ వచ్చాను. అంటే అక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే, పాపంలో మనం ఎప్పుడైతే మనము ఒప్పుకోలేదో, ఆ పశ్చాత్తాపడమో, దానివల్ల మరణం వస్తుంది. అంటే పశ్చాత్తాపడిన పాపానికి వచ్చేది మరణం. అది అలాంటి ఏ పాపం అంటే అది మరణకరమైన పాపం ఒకటి. ఇంకోటి చూద్దాం, బైబిల్ 2వది, పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ యుగమందు అయినను రాబో ఏ యుగములో కూడా ఏం కలగదంట, పాప క్షమాపణ కలగదు. ఇది 2వ విషయం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మను దూషించినప్పుడు కదా, చాలామంది తెలియక ఒకళ్ళు యేసు ప్రభువుని దూషించినా కానీ మరలా పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంటుంది. కానీ యెహోవా అనగా తండ్రిగా పిలవడం ఒక దేవుడే త్రిత్వంగా పనిచేశాడు. అలాగని పశ్చాత్తాపం ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఏం లేదంట, క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. అలాగ పాప క్షమాపణ లేకపోతే ఏమవుతుంది, క్షమాపణ లేని వారు మరణకరమైన పాపం, అంటే మరణం వస్తుంది. పాపం ఏం వస్తుంది, మరణం తీసుకొస్తుంది. అలాగా 2వది. ఇంకొక మాట కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 3-4 వచనాల్లో అక్కడ ఏముంటుందంటే, వారు వెలిగించబడిన తర్వాత చూడమాట, ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 3-4 వచనాల్లో అక్కడ ఉంటుంది. 6వ అధ్యాయం 3 నుంచి, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరం రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట ఏంటంట. ఈ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, స్టడీ చేస్తే, నూతన పరచుట అసాధ్యం అంట, ఇంపాసిబుల్, అసాధ్యం, అది సాధ్యం కాదు. అలాంటి పరిస్థితి అంట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు చెప్తున్నారు. అంటే ఒకసారి వెలిగించబడ్డాం అంటే అర్థం ఏంటి,
రక్షించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత వీళ్ళు పరలోక సంబంధ వరాన్ని రుచి చూసినారు. తర్వాత వారు మరల ఏమవుతుందంటే పరిశుద్ధాత్మల పాలువారైనారు. దేవుని దివ్యవాక్యమును రాబోయే సంబంధం శక్తుల ప్రభావం అనుభవించినారట. కింద ఫుట్ నోట్లు ఏముంది? 3 సంఖ్య. రుచి చూసినారు అంటే దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధం శక్తుల ప్రభావం, శక్తులు అంటే దైవ శక్తిని కూడా రుచిస్తున్నారు. దేవుని వరం రుచిస్తున్నారు. యెహోవా ఉత్తముని రుచిస్తున్నారు. ఆయన వాక్యం రుచిస్తున్నారు. యెహోవా దయాళుని రుచిస్తున్నారు. అంటే రుచి చూడడం అంటే అంత సంబంధం కలిగి తెలుసుకోవటం, గ్రహించటం, సంబంధం ఇక్కడ ఇలాగ కలిగి ఉన్న తర్వాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? తమ దేవుని కుమారుని మరలా సిలువేస్తూ బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందుట అట్టి వారికి మరలా నూతన పరచడం అసాధ్యం. అలాగ వారు మారు మనసు పొందకపోతే వాళ్ళు ఏమవుతారు? మరణకరమైన పాపం. అంటే అది మరణకరమైన. కాబట్టి అందుకొరకే మన జీవితాల్లో మనము వారు ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథం చెబుతున్న మాట అంటే మన జీవితాలు ఎక్కడ ఏ పాపాలు కూడా రక్షించబడ్డ కానిచ్చి, రక్షణ పొందగా లెక్కలోకి రావు, రక్షించబడ్డ కానిచ్చి మన జీవితంలో గత వారం కావచ్చు, గత మాసం కావచ్చు, మన జీవితంలో ఎక్కడైతే మన పాపాలకు పశ్చాత్తాప పడక క్షమించబడిన పాపాలు ఉంటే అవన్నీ కూడా మనకు తెలియజేసింది దేవుడు వాక్యం ద్వారా మనకు బయలుపరిచినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మనసాక్షి తెలియపరిచినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అన్నిటి ఒప్పుకొని విడిచిపెట్టాలి. లేకపోతే పాపముల విషయంలో పశ్చాత్తాప పొందకపోతే దానికి అది మరణకరమైన పాపం. రెండవది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వారికి మరణకరమైన పాపం. మూడవది రుచి చూసిన తర్వాత, వెలిగించబడిన తర్వాత అలాగ మరలా దేవుని కుమారుని సిలువ వేస్తూ అవమానపరుస్తున్న వారికి మరణకరం. అలాంటి పరిస్థితులకు వెళ్ళే భయంకరమైన బాధ సమస్య ఉంది కనుక అందుకే మనకు ఒప్పుకోలు ప్రార్థన ఎలాంటిదంటే, మనం ప్రతి బలహీనత, ప్రతి దోషము, మన అపరాధం ఒప్పుకుంటుంది వారు ఏమవుతున్నామంటే క్షమించబడుతున్నాం. అందుకే ఒప్పుకోలు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అయితే విచారము చాలా సంఘాల్లో, చాలా విశ్వాసులకు, చాలామందికి ఈ ఒప్పుకోలు ప్రార్థన తెలియదు. దిద్దుబాటు ప్రార్థన, ఇది క్షమించబడే ప్రార్థన, కడగబడే ఒప్పుకోలు సరైన ప్రార్థన. మనం క్షమించబడకపోతే, ఒప్పుకోలు లేకపోతే తిరిగి దేవునితో సమకూర్చబడాలి. దేవుని దగ్గర నుండి మనం ఎలాంటి మేలు పొందలేము, దేవుని శక్తిని పొందుకోలేము, దేవుని సహాయాన్ని పొందలేము. ఎందుకంటే యెషయా 59:1-2 ప్రకారం దేవునికి మనకు ఏమొస్తున్నాయంట? దోషములు అడ్డుగోడగా ఉంటాయి దేవుని ఎదుటి సహాయం పొందలేకుండా. కాబట్టి అందుకోసం మనం అంతేకాదు, యెషయా 1 అంటాడు, మీరెంత ప్రార్థించినా లేకపోతే ఏమని అంటాడు? నేను మీ ప్రార్థనను వినను, చూడను, ఎందుకంటే మీ వ్రేళ్ళు దోషముతో నింపడి అంటాడు. అంటే చూడండి, విననంటాడు, చూడనంటాడు. అందుకోసం మనం ఒప్పుకోలు ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం చూస్తాం. అందుకే దేవుని వాక్య వెలుగులో మనము సంపూర్ణంగా ఒప్పుకొని శుద్ధీకరించబడితే ధన్యులమవుతాం. మన ప్రార్థన దేవుని సన్నిధి చేర్చబడడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. మనం పరిశుద్ధులమవుతాం. ఎంతో గొప్ప ఆధిక్యత మనం పొందుకుంటాం. అందుకే